వేదికకు ఆహ్వానిస్తున్నాం. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. మీరు కనిపించలేదు మొదటి లైన్లో, వెనకాల ఎక్కడో కూర్చున్నారు. ఓకే, and now let me invite Kalyan Krishna garu onto the stage, please. A most successful director, Kalyan Krishna garu, hearty congratulations. And now let me invite Divi garu onto the stage, please. R Harita. And now let me invite Bharat Raj garu onto the stage, please. Vamsi Raj garu and alane Kittu garu, please. ప్లీజ్ జాయిన్ అవ్వండి టీం అందరూ కూడా. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్కి ఇంత హౌస్ఫుల్ అవ్వడం ఇదే చూస్తున్నాం. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లంబసింగి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ని అలంకరించిన డైరెక్టర్స్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, మిగతా తదితర టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు లంబసింగి మూవీ సక్సెస్ మీట్కి వచ్చినందుకు చాలా సంతోషం. పాటలతో మొదలై సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ అయినందుకు మిగతా అంటే సక్సెస్ మీట్ అనేది ఎందుకు చేస్తాము, సినిమా సక్సెస్ అయ్యి అందరి భావనలను, అందరి మనోభావాలకి దగ్గరయ్యి స్టోరీ వాళ్ళందరికీ నచ్చితేనే కదా సినిమా చూసేది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ గారికి అండ్ నవీన్ గారికి, తదితర హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా ముందు రఘుగా తెలుసు, దాని తర్వాత తను ఆర్ఆర్ ధ్రువన్ అని పెట్టుకున్నారు. మొదటి నుంచి మాకు ఆయన చేసిన మ్యూజిక్ అంతా ఆదిత్య మ్యూజిక్లోనే రావాలని చెప్పి ఎప్పుడు నాతో ఫైట్ చేస్తుంటాడు. కంగ్రాచులేషన్స్ రఘు. అండ్ తానే ఒక డైరెక్టర్ అయి బిజీగా ఉండేవో లేకపోతే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కళ్యాణ్ గారు గాంధీ గారి మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించి ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు ప్రమోషన్స్ ఇట్లా చేసి మూవీని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సో ఆల్రెడీ ముందుగానే నేను మన ప్రీ రిలీజ్లో చెప్పినట్టు చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చాయి, వెళ్ళాయి, హ్యాపీ బర్త్డేస్ కొన్ని వచ్చాయి. బట్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఈ ఇయర్ వచ్చింది నాకు. ఎందుకంటే 2 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి నావి. లంబసింగి రిలీజ్ అయింది అండ్ తంత్ర కూడా రిలీజ్ అయింది. అండ్ లంబసింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి. నిన్న మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టీయర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్ వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ని ఒక వేదిక దగ్గర తెచ్చి ఎంకరేజ్ చేసి అండ్ దాన్ని సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంతే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూ అవుట్ ద జర్నీ. నేను చాలా నేర్చుకున్నాను ఈ ఫిలింకి. స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే లంబసింగి ఫిలింలో ఒక లాస్ట్ క్లైమాక్స్లో హీరో చెప్పినట్టుగా లంబసింగి ఎన్నో ఇచ్చింది లైఫ్లో అని చెప్తాడు. అలా లంబసింగి నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేస్తున్న టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నేను ఇందులో ఎస్పీ రోల్ చేశాను. నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోల్కి. అండ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ టాక్. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ సూపర్ ఉంది. ధ్రువ్ కంగ్రాట్స్. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అండ్ ఎవరైనా చూడకపోతే పక్కా అందరూ వెళ్ళి చూడండి. మంచి మూవీ ఇది. ప్యూర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ. అండ్ దివి అండ్ భరత్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. అండ్ మా కళ్యాణ్ గారు, చాలా రోజుల తర్వాత చూసాం మా కళ్యాణ్ గారిని. ఇంకా మా కళ్యాణ్ గారికి ఇంకా మోర్ ప్రాఫిట్స్ రావాలి, ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ నవీన్ గారు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ కొట్టారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. సో అందరికీ నమస్కారం. సో నిన్న సినిమా రిలీజ్ అయింది లంబసింగి March 15th. సో కథ అనుకున్నప్పుడు, రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే
థియేటర్ నుంచి బయటికి వస్తారని ఊహించామో సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలామంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు. సో చాలామంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు, నేనెవరో కూడా తనకు తెలియదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్, కథ చేద్దాం మనం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్, ఇది ఇప్పుడు స్టేజ్ పైన పర్సనల్గా చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మాకు చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ టీంకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మేము అనుకున్నది ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దాం, అంతా అప్కమింగ్ వాళ్ళతో చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరూ కూడా ఈవెన్ దో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈరోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్లు కానీ సో ఇవన్నీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ బన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు అసలు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఇది కానీ తెలియట్లేదు, ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళకి కూడా మేము చాలా కష్టపడ్డాము. బట్ ఎనీవే వాళ్ళు ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నా మెయిన్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఈ లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మేము సర్చింగ్లో మాకు ఒక ధ్రువన్ రూపంలో మాకు ఒకరు దొరికారు. బట్ థ్యాంక్ యూ సార్, ధ్రువన్ సార్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. అందరూ కూడా రివ్యూస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మ్యూజిక్కి అప్లాజ్ బాగా వస్తుంది. అండ్ మోర్ ఎవర్ మై సినిమాటోగ్రాఫర్ బుజ్జి ఈరోజు లేడు ఇక్కడ, సో తనకు కూడా థ్యాంక్స్. మా ఎడిటర్ విజయవర్ధన్, సో మా కాస్ట్యూమ్స్ ఆయేషా మేడం, ఎస్పెషలీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఝాన్సీ అండ్ కార్తీక్ వచ్చాడు, ఝాన్సీ రాలేదు. సో వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు, ఎందుకంటే మేము టోటల్గా అవుట్డోర్లో చేసాం. ఒక 50 days అవుట్డోర్లో అసలు ఏమీ దొరకని ప్లేస్లో చేసాం. ఎవ్రీడే ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో సెట్ ప్రాపర్టీ కానీ ఇది కానీ. సార్ వాళ్ళు విసిగించుకోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ షూటింగ్ బ్రేక్ లేకుండా, ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు షూటింగ్. సో దే డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై టోటల్ ఎంటైర్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ అయితే ఏంటి, సో క్రేను, కెమెరా డిపార్ట్మెంటు, సో ఆల్ ద డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి మేము ఈ సినిమా అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. బట్ ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఇదిలో తీసి ఒక ఫీల్ తోటి ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికి రీచ్ అయ్యామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. నాకు ఇది మూవీ ఇచ్చినందుకు కళ్యాణ్ కృష్ణ గారికి చాలా థ్యాంక్స్. గాంధీ ఝాన్సీ గారు కూడా నాకు ఇది ఇచ్చారు, ఫస్ట్ నాది చేయడం. ఇది నవీన్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను. అంటే ఏదైనా చిన్న అయినా కూడా ఆయన అర్థం కాకపోయినా కూడా అది కాదు ఇది కాదు అని చెప్పారు. టోటల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ మూమెంట్ యాక్చువల్గా అది కళ్యాణ్ కృష్ణ గారి విజన్ అండి. వచ్చినప్పుడు ఒక కథని ఆయన సెలెక్ట్ చేసుకోవడం, దీంట్లో మనం వెళ్తున్నాము అని ఒక డెసిషన్ తీసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఏ రకమైన కాంప్రమైజ్ లేకుండా చేయడం. ఈరోజు ఇంతమంది ఈ స్టేజ్ మీద మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారంటే వీటన్నిటికీ కూడా ఒక్క మనిషి విజన్ ఈజ్ కళ్యాణ్. అండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నవీన్ గారు, మ్యూజిక్ ధ్రువన్ అండ్ భరత్ అండ్ దివి, వాళ్ళకి చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఫస్ట్ కళ్యాణ్ బాబు గారికి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు నవీన్ గాంధీ గారు బాగా ఎండలో నిలబెట్టేసి మొత్తం గ్లామర్ అంతా పోగొట్టి
మంచి ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా రెడీ చేశారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా నచ్చింది. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాతో మంచి చేయించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. వచ్చింది అందరూ అడుగుతున్నారు ఎవరు, నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు ఎవరు సార్ correct? నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను నేను, కానీ ఆ డల్ క్యారెక్టర్కి అలా రెడీ కావాలంటే కూడా మేకప్ వేసుకున్నా కానీ కాము. మేము ఎండలో నిలబడి చేశాం కాబట్టి బాగా వచ్చిందని చెప్తున్నా సార్. సో హ్యాపీ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాబు మ్యూజిక్ చాలా బాగా కొట్టింది. మ్యూజిక్ లవర్ని, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ఫైట్ సీన్స్లో కూడా మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, నాకు బాగా నచ్చింది. అంతే సార్. కళ్యాణ్ కృష్ణ సార్, అలాగే వెన్నెలు పంచే రేంజ్లో నా జీవితం ఉండాలని కోరుకుంటున్నాను సార్ అన్నట్టుగానే. ఈ చిత్రంలో రామశిలిక అనే పాట రాయడం జరిగిందండి. చక్కని బాణి అందించిన నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే కాసల శ్యామ్ గారు లాంటి పెద్ద రచయితలతో కలిసి పాటలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ అయితే ఇన్పుట్లు కావాలో, నేను రాసే పాటకి ఏదైతే కావాలో వివరించి నా దగ్గర నుంచి మంచి పాట రాబట్టుకున్న, మంచి సాహిత్యాన్ని రాబట్టుకున్న నవీన్ గాంధీ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి నేను పాట రాసిన తర్వాత ఆఫీస్కి పిలిపించుకొని చాలా బాగా రాశారండి రామచిలుక అనే పాట. ఆ లంబసింగి అందాలు వర్ణిస్తూ చాలా చక్కగా చెప్పారు అని చెప్పారు సార్. చాలా సంతోషం వేసింది, చాలా నమ్మకం నా పైన ఇచ్చింది సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ టీం వాళ్ళందరూ కూర్చుంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలండి, 2 నిమిషాలైనా సరే. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ రావాలి అంటే, తనతో పాటుగా తన సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలన్న మీ యొక్క ఆలోచనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లంబసింగ్ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ద ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత నాకు ఏలో ఏలో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాతే కలొచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా, లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను, సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు. నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తుపెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్, నైస్ మ్యూజిక్ ధ్రువ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భరత్రాజ్. నేను లంబసింగి ఫిల్మ్లో వీరబాబు అనే రోల్లో నటించాను. ఈ అవకాశం నాకు కళ్యాణ్ ఇచ్చారు. సో మ్యాజికల్గా ఈ అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అన్నయ్య చాలా పెద్ద డైరెక్టర్. నాకు ఈ అవకాశం రాకముందు చాలాసార్లు అన్నయ్య ఫిల్మ్స్లో ట్రై చేశాను క్యారెక్టర్ కోసం. సో అవుట్ ఆఫ్ సడన్ ఈ గిఫ్ట్ అనేది వచ్చింది. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే యాక్చువల్లీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ రివ్యూస్ ఏంటంటే, వీరబాబు ఈజ్ అ గ్రేట్ లవర్, వీరబాబు ఈజ్ రియలీ నైస్. అసలు దే ఆర్ రియలీ క్రయింగ్. వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి, ఇలాంటి సీన్ వచ్చింది. అడ్మిరేషన్ టువర్డ్స్ హిజ్ లవర్, ఇవంతా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ రియలీ అ మ్యాజికల్ మూమెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు మై యాక్టర్స్, మై బ్యూటిఫుల్ యాక్టర్స్, దివి మై co-star, ఐఎమ్ రియలీ హ్యాపీ టు యాక్ట్ బిసైడ్ హర్. అనురాధ గారు, మీతో నటించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. బాబాయ్,
చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం. మీరు డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. కిట్టయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. కిట్టయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, అప్పు, ప్రమోద్, మాధవ్, ఫనీ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన ధ్రువన్ గారు అసలు ఎక్కడికి వెళ్ళినా అవే ట్యూన్స్ వినిపిస్తున్నాయి. నా రోల్ వచ్చినప్పుడు తన హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేసే ఒక రూట్ ట్యూన్ ఉంటుంది. అది చాలా అంటే చాలా మ్యాజికల్గా, చాలా అడిక్టివ్గా ఉంటుంది. కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది సినిమా. అండ్ సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు, ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగ్కి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ పిక్చర్స్ లొకేషన్స్ కానీ బుజ్జి గారు రికార్డ్ చేశారు. వీటన్నిటిని అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతి రోలు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా, మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు వీరబాబు పాత్రని నేను చాలా హార్ట్ఫుల్గా మీ అందరి గుండెల్లోకి వెళ్ళేలాగా ఉంటుందని చాలా ప్రౌడ్ మూమెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాకి అనేక 100 కోట్లు వచ్చినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే రిచ్ అవ్వడం గురించి కాదు, నాలాగా 100 మంది ఒకసారి కొత్త హీరోల్లాగా, కొత్త హీరోయిన్స్ లాగా మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మాటలు లేవు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో పిల్లలు యానివర్సరీలకు అలా స్పీచ్ చెప్తారు కదా, అలా ఎంత చక్కగా క్యూట్గా చెప్పారు మీరు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎస్ అందరికీ నమస్కారం. మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను వచ్చిన రివ్యూస్ చూస్తే ఫస్ట్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్, అప్రిసియేషన్, ఒక ధైర్యం, నిజంగా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో ఎంతమంది ఉన్నారని నాకు ఇప్పటికీ తెలీదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేసి మంచి పని చేసాం, మన ప్రయత్నం సక్సెస్ అయింది, అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది. సినిమాలో 100 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ కానీ చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కథ రెడీ చేసుకొని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు, టైం ఎప్పుడు వస్తుందో తెలీదు. 4 ఏళ్ళు అయ్యేసరికి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా కాలం అయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అంటారు. ఇక్కడ 10 years అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మన కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ నీకు ఎందుకురా ఈ పని, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో అనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అనే భయంతో, వీళ్ళు ఒక ఆశతో వెళ్ళారు హైదరాబాద్, సినిమా చేస్తారు, లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చారా అని చెప్తే పిల్లలు డిస్కరేజ్ అవుతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కడే స్ట్రగుల్ అవ్వడం కాదు, సక్సెస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చూశాను నేను. డైరెక్షన్ ఛాన్స్, కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దామని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు
మళ్ళీ ఇమీడియట్గా కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 1 year ఏం చేయాలో తెలియదు. ఫంక్షన్స్కి వెళ్తే ఏం చేస్తామని అడుగుతారు. అన్నీ అవాయిడ్ చేసి రూముల్లో తలుపులేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ఇవన్నీ పడ్డా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్స్కే కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 years వెయిట్ చేశా. 7 years ఆల్మోస్ట్ ఎవ్రీడే. రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ అనే పరిస్థితిలో 6 years 7 years వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలనే ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ నుంచి వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తే చేసిన డైరెక్టర్స్ ఉన్నా కూడా సినిమా చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజ అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు వాళ్ళ ఫ్రెండ్తో, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లా, అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా స్పీల్బర్గ్, పెద్ద 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 డైరెక్టర్ల ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదురా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోద్దని డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలా అనిపించిందిరా, అందుకే నీ ఫోటో పెట్టుకోమని నాకు కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హట్ అయ్యాడో, అతను కళ్ళల్లో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత ఏడుస్తున్నాడు నాకు తెలుసు. నేను వెంటనే అతను లాక్కొచ్చేసి అక్కడి నుంచి, ఇలాంటి ఫ్రెండ్తో ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తావని. అప్పుడు అనిపించింది, ఫస్ట్ సినిమా చేయకపోతే వీళ్ళు ఏదో ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది. పొరపాటున వేరియస్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా డిసప్పాయింట్ చేయడానికి. అటువంటిది జరిగితే డైరెక్టర్ పరిస్థితి ఏంటని కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ డైరెక్టర్లే కాదు, ఆర్టిస్టులు కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి రావు. ఇక్కడ కూర్చున్న అందరూ హీరో అవుదామను, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామను, హీరోయిన్ అవుదామను, పెద్ద లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడి వచ్చిన వాళ్ళు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, వచ్చే వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం, సో నా వంతు ఏం చేయగలుగుతానో దానికి ట్రై చేస్తా ఉన్నా. సో దివ్య కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు రాలే. దివ్యే కాదు, చాలామంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ సినిమా వరకు వస్తే భరత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల, నాకు తమ్ముడు లాంటి వాడు, ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల మేము అంత ఎక్కువ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్. దివ్య వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే 1 నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు ఈజ్ బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నెరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మనం సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తోంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు, సో వెరీ నియర్ ఫ్యూచర్లో, మేబీ 1 or 2 years మ్యాక్సిమం, సో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంత మ్యూజిక్ తెలిసి మీరు పాటలు వినండి. చాలామంది సినిమా చూసి ఉండకపోవచ్చు, నాకు తెలుసు, పాటలు కూడా విని ఉండకపోవచ్చు. వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో ఎక్కడ చాలా తక్కువ సినిమాలో వస్తుంది. అలాగే మిగతా ఆర్టిస్ట్, మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామెన్ బుజ్జి గారు, ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ ది బెస్ట్ వర్క్ చేసింది. తను ఈ చిన్న సినిమాకి ఎంత కాంపాక్ట్గా చేద్దాం అనుకుంటే అంత చేసిన, సో అవుట్పుట్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపించేలాగా వర్క్ చేసింది. థ్యాంక్ యూ ఝాన్సీ. సో అందరం కష్టపడ్డాం సినిమాకి. కష్టపడడం కంటే ప్రేమించి చేసాం అనుకోవచ్చు. లంబసింగ్ కొండల్లో క్రేన్ పైకి తీసుకెళ్లాలంటే అందరూ తల ఒక వెయిట్ పట్టుకుని
ఒక్కొక్క సో వాట్ ఎవర్ క్రెయిన్కి ఉండే ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని ఇంక్లూడింగ్ దివి అమ్మాయిలు కూడా కొండలు ఎక్కేవాళ్ళం. సో అలా ప్రేమించి చేసిన సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ అంటూ ఉంటారు మలయాళం సినిమాలు ప్యూర్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయని. ఇది ఖచ్చితంగా అలాంటి సినిమా, అంటే రియలిస్టిక్గా ఉండే సినిమా, ప్యూర్ సినిమా. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫనీ గారు, ప్రమోద్ గారు, నిఖిల్, ధ్రువన్ గారు, నిరంజన్ గారు, భరత్, దివి, నవీన్ గారు, అనురాధ గారు, సంజయ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ప్రకాష్ గారు అండ్ ప్రసాద్ అండ్ ఫనీ, మా అశ్విన్, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే మేమంతా డిస్కస్ చేసుకుని వాళ్ళు ధైర్యం చెప్పి మనం చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్దామని వాళ్ళు ధైర్యం చెప్పకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తేజు, కిట్టయ్య గారు, రమణ గారు, అల్రాజ్ గారు, అబ్బు, ఫనీ గారు ది బెస్ట్ యాక్టర్, నవీన్ తను హీరోగా సినిమా చేస్తున్నాడు తెరచాప, ఆ సినిమా తన ప్రొడ్యూసర్ కమ్ హీరో, ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అలాగే కార్తీక్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి మరీ కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రవంతి గారు, నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోయాను, వేరే పని ఉండడం వల్ల. ఆ ఈవెంట్ కూడా చాలా బాగా చేశారు, ఈ ఈవెంట్ కూడా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ గాట్ ద బెస్ట్ టీమ్. నేను చెప్పడం కాదు, ఒక పెద్ద హీరోతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండా నేను చెప్పడం అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ హిట్ వెనకాల ఉన్నటువంటి రూపకర్త మా కళ్యాణ్ కృష్ణ గారికి, ధ్రువన్ గారు ముఖ్యంగా, ప్రపంచం అంతా ఈ రోజున ఆయన మ్యూజిక్ని మెచ్చుకుంటోంది. అలాగే మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారికి, హీరోయిన్స్, మిగతా నటీనటులు, మిగతా పెద్దలు, నా తోటి నటీనటులు, ప్రేక్షక మహాశయులు, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నేను ఎందుకు అడిగి ఈ అవకాశం తీసుకున్నానంటే, అవకాశాలు రావు, నేను ఇండస్ట్రీకి పనికిరానేమో అనుకున్న దశలో, అంటే థియేటర్లో నాకు ఆల్రెడీ 2 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి బెస్ట్ విలన్గా, అందులో పరుచూరి గోపాలకృష్ణ గారి పరిషత్ ఒకటి. అలాంటి నేను ఫీల్ అవుతున్న టర్న్లో మా నాటకం ఒకటి చూశారు కళ్యాణ్ కృష్ణ గారు, సెప్టెంబర్ 28, 2018. పరిస్థితి ఏంటంటే 8 గంటలకు మొదలవలసిన నాటకం 9:30కు మొదలైంది, అయిపోయేటప్పటికి 11:30 అయింది. ఆయన ఏముంటారులే వెళ్ళిపోతారు అనుకున్నాను నేనైతే వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ అంత గొప్ప దర్శకుడై ఉండి ఆయన కాకినాడలో ఆ నాటకం చూశారు, మా అందరికీ ఆయనతో ఫోటోలు దిగే అవకాశం ఇచ్చారు. అక్కడికే మేము చాలా హ్యాపీ. వెళ్తూ ఆయన ఒక మాట చెప్పారు, ఈ కాంపిటీషన్స్లో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలవి, తెగారం అనే నాటకం వేసాం మేము, రైటర్ పెద్దింటి అశోక్ కుమార్, దర్శకుడు డాక్టర్ మల్లేష్ బలాస్ట్. ఈ నాటకంలో, అంటే ఈ కాంపిటీషన్స్లో ఈ నాటకం నుంచి ఎవరికైతే అవార్డు వస్తుందో వాళ్ళకి నా రాబోయే సినిమాలో అవకాశం ఇస్తానన్నారు. నాకు అందులో రాష్ట్ర స్థాయి ఉత్తమ విలన్గా అవార్డు వచ్చింది. ఏమిస్తారులే, మామూలుగా అందరూ ఇలాగే అనుకుంటారు, ఎన్నో ఆడిషన్స్కు తిరుగుతూ ఉంటాం, ఫోటోలు తీసుకొని పడేస్తారు, బాగా డైలాగ్ చెప్తారండి మీరు, సూపర్ అండి అంటారు. ఈ సార్ కూడా అలాగే ఉండుండొచ్చులే, కాకపోతే కొంచెం ఆత్మీయంగా మాట్లాడారు, అంత మట్టుకే థ్యాంక్స్ అనుకున్నా. కానీ నేను మర్చిపోయాను ఆ విషయం. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత 2021 అక్టోబర్ నవీన్ గాంధీ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఇట్లా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యారండి, మీరు వచ్చి మీ పర్టికులర్స్ అవి ఇవ్వండి అంటే నేను నిజంగా నమ్మలా. ఇలాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారా? ఎందుకంటే రంగస్థలంలో 30 సంవత్సరాల అనుభవం, ఒక 25 సినిమాలు చేసి రకరకాల ఆఫీసులకి ఆడిషన్లకి తిరిగి ఇక నేను పనికి రాను అనుకున్న దశలో నువ్వు పనికొస్తావు, నీలాంటి వాళ్ళు అవసరం అని నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సార్ అవకాశం ఇచ్చారు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను కళ్యాణ్ కృష్ణ గారికి. ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నటువంటి కెరీర్, ఒక మంచి వేషం, చిన్న వేషాలు వేసేవాళ్ళు చాలామంది తిరుగుతున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా తిరుగుతారు. కానీ నాలాంటి నటులకి, ఆర్టిస్టులకి మేమున్నాం అని
భరోసా ఇవ్వగలిగిన దర్శకులకి మేమున్నాం అని ఎంత చెయ్యగలగాలో అంతా చేస్తాం మేము. అంత నటించే సత్తా మా దగ్గర కూడా ఉంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. తెలుగు వాళ్ళుగా తెలుగువాడిని ప్రోత్సహించండి. కెమెరా ముందు నటించే అవకాశం ఇవ్వండి. వాడు నోరిప్పి చెప్పగలిగే అవకాశం ఇవ్వండి దయచేసి. నిర్మాత దర్శకులకి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. అలాగే నాకు అవకాశం ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి ప్రోత్సహించి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను. ఇందులో నాకు మంచి గుర్తింపు ఇచ్చినటువంటి కళ్యాణ కృష్ణ గారిని నేను మర్చిపోను. మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారిని ఎప్పుడూ ఫోన్లు చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి నా తమ్ముడు హీరో భరతరాజు గారిని, మిగతా నటీనటుల్ని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా పీపుల్ థ్యాంక్ యూ అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు నవీన్ గాంధీ గారు థ్యాంక్ యూ సార్ అండ్ కళ్యాణ్ కృష్ణ గారు సో నైస్ ఆఫ్ యూ. కొంతమంది అలా ఓకే దిస్ ఇస్ ఓకే ఫర్ యూ ఓకే. సో ఫస్ట్ ఎవరన్నా 100 రూపీస్ 150 రూపీస్ పెట్టి సినిమా చూసి బయటకు వచ్చి థియేటర్ బయటకు వచ్చి అరే సినిమా బాగుందిరా అని నేను చూసాను. ఒకళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడటం దట్ ఈస్ ద సక్సెస్. దట్ ఈస్ ద వాట్ సక్సెస్ ఈజ్. ఎవరన్నా ప్రేక్షకుడు బయటకు వచ్చి మాట్లాడి వేరే వాళ్ళకి చెప్తే కథ బాగుందిరా కథ బాగుంది దట్స్ ఇట్. అండ్ రిగార్డింగ్ టు మీ ద ఆపర్చునిటీ విచ్ పీపుల్ గేవ్ మీ దట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ పీపుల్ లైక్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ తెలుగు టాకింగ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ డబ్బింగ్ కూడా తెలుగులోనే చెప్పారు. అందరూ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళే. సో కళ్యాణ్ కృష్ణ గారికి చెప్పాలంటే ఆయన పక్కన ఉంటే ఎంత సీరియస్ మనిషి నాన్నంటాడు కూడా జోవల్గా అట్మాస్ఫియర్ అంతా కొంచెం జోవల్గా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ సచ్ ఏ బిగ్ పర్సన్ బట్ యువర్ వెరీ హంబుల్ అండ్ లైట్గా చేస్తారు వాతావరణం అంతా. దట్స్ ఫ్యాంటాస్టిక్ ఆఫ్ యూ. అండ్ రిగార్డింగ్ మై డాటర్ క్యారెక్టర్ దివి గారు అండ్ భరతరాజ్ ఫస్ట్ ఫిలిం అయినా చాలా బాగా చేశారు బాబు, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ద వెరీ స్మాల్ ఆర్టిస్ట్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ముందుగా నవీన్ గాంధీ గారికి నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది సార్. మంచి మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమా ఈరోజు ఇంత హైప్ రావడానికి మీరు వన్ ఆఫ్ ది అసెట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అన్నిటికన్నా సంతోషం ఏంటంటే మన తెలుగు వాళ్ళు తెలుగు అమ్మాయి ఉండడం చాలా హ్యాపీ. చాలా బాగా చేశారు. అందరూ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ మంచి క్వాలిటీ ఉన్న ఫిలిం తీశారండి. ఈరోజు సక్సెస్ అనేది చెప్పడం కంటే ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉందనే నేను విన్న వాయిస్లో ఏంటంటే ఒక మంచి ప్యూర్ లవ్ లేకపోతే ఒక మంచి ప్యూర్ స్టోరీ చూసాం. ఒక మంచి విలేజ్లోకి వెళ్ళి వచ్చినట్టు ఉంది. ఇలాంటి ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ కొత్త వాళ్ళు కాదు, టెక్నికల్గా బాగుంది, లేకపోతే మ్యూజిక్ బాగుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ వేసి చూసుకున్నా ఏది చూసినా జనాలకు నచ్చుతుంది. ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఒకళ్ళు పడ్డ స్ట్రగులు. ఆయన సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన వెల్ సెటిల్ అయిపోయి ఆయన చాలా బిజీ అయిపోయి ఆయన లైఫ్ని ఆయన చాలా హ్యాపీగా లీడ్ చేసుకున్న టైంలో నాలాగా ఇంకెవరు సఫర్ అవ్వద్దు, అట్లీస్ట్ నేను అందరికి చేయకపోయినా కొంతమంది కన్నా చేయాలని ఒక థాట్ నాలాంటి ఒక చిన్న యాక్టర్ ఒక చిన్న టెక్నీషియను ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమా అంటే మాకే కాదు ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఒక ఫస్ట్ హ్యాపీ అనండి సార్. మీరు ఇంకో సినిమా తీస్తారు, మళ్ళీ ఇంకో కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఆశగా ఉన్నారో వాళ్ళకి అవకాశం దొరికింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి డబ్బులు వస్తున్నందుకు కాదు, లేకపోతే ఈ సినిమా సక్సెస్ అయినందుకు కాదు. మాలాగా ఎవరైతే టాలెంట్ ఉంది అని నమ్మి వచ్చి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అట్లీస్ట్ కొంతమందికైనా ఒక హోప్ ఓకే కళ్యాణ్ సార్ ఉన్నారు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, టైం తీసుకొని ఏమనుకోకండి, ఎందుకంటే మళ్ళీ నాకు ఇంత అవకాశం దొరకదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను యాక్టర్ అవ్వాలనుకుందే మా ఫాదర్ డ్రీమ్. నేను యాక్టర్ అవ్వాలనుకునేది. ఆయన ఉన్న రోజులు నేను సక్సెస్ చూపించలేకపోయాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వద్దు సినిమాలు అసలు ఇక్కడే వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి ప్రిపేర్ అయిపోయాను. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది బంగారాజు నుంచి, ఎక్కడున్నా నవీన్ అంటే నేను వచ్చాను ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే ఆ డల్లు కూర్చున్నాను బంగారాజు సెట్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో నుంచుంటాను. సార్ తీసుకెళ్ళి నా చేయి పట్టుకుని వెళ్ళి యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ పరిచయం చేసి నవీన్ రాజ్ తర్వాత సంపత్ గారు నేను చాలా అడ్మైర్ అవుతాను ఆయన చూసి. మీరు నన్ను ఆయన పరిచయం చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేకపోయాను ఆయనతో. అంత మంచి యాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అన్నయ్య గుర్తుపెట్టుకో నవీన్ మనోడు
మంచి యాక్టర్ అన్నారు. అంటే ఆయనకి లోపల ఏముండదు, అవతలోడిలో టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడన్నా అవని, టెక్నీషియన్ అవని, ఏదన్నా అవని, ఆ ఫీల్డ్ని తీసుకొచ్చి పరిచయం చేస్తారు. ఇలా ఉండడం అనేది చాలా అరుదు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి సపోర్ట్, మీరు అన్నట్టు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో నుంచిన నేను ఈరోజు అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అని చెప్తున్నారంటే, నేను మా సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ పెడుతున్నాడు అంటే ఈరోజు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను, కెమెరానికి ప్లేట్లు తీస్తున్నాను, అన్నీ తీస్తున్నా అంటే కేవలం లంబసింగ్లో మీరు వీళ్ళ మీద చూపించిన ప్రేమ, ప్రొడక్షన్లో మీరు చూపించిన ఇది, సినిమా మీద మీకున్న పిచ్చి, బంగారాజు సెట్లో మీరు నన్ను కూర్చోబెట్టి 2 నిమిషాలు ఏదైతే మాట్లాడారో, ఏదైనా ఇక్కడే ఉండు, ఏదైనా ఇక్కడే చేయి, ట్రై చేయి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఒక డే వస్తుంది అన్నారు. ఈరోజు నిజంగా నా డే వస్తుంది సార్. అది అయిపోగానే నేను మీ దగ్గరికే ఫస్ట్ వచ్చి చూపించాలనుకున్నా. అందరూ ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా అంటే ఇది సూపర్ హిట్ సినిమా అని చెప్పను, మంచి ప్యూర్ స్టోరీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు కళ్యాణ్ సార్ సినిమా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు మేము పొగడ్డం వల్ల ఏమీ రాదు. మేము చెప్పేది ఏంటంటే ఈ సినిమా బాగుండి ఇంకా జనాలు చూసి దీనికి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తే ఆయన ఇంకో 4 సినిమాలు తీస్తారు. నాలా ఆస్తున్న వాళ్ళు అందరికీ అవకాశం దొరికిద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు రాజావారు రాణి గారు ఒక సినిమా వచ్చింది, చూసుంటారు చాలామంది, అది ఓటీటీలో అక్కడ ఉంటాయి. దాంట్లో ఈయన చేసిన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఈయన ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే, మనం సెకండ్ టేక్ చెప్పక్కర్లా, డైరెక్టర్ సెకండ్ టేక్ చెప్పక్కర్లా, సెకండ్ టైం డైలాగ్ చెప్పక్కర్లా, ఆయనకు ఒక మోడ్యులేషన్, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఎవరైనా మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండాలి. అంత మంచి ఆర్టిస్ట్, ఇంకా మంచి అవకాశాలు అవ్వాలని కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. లంబసింగి సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం ఎమోషన్ అయ్యాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రమోట్ చేసి సపోర్ట్ చేసిన ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్స్ ఎ లాట్. నిరంజన్ గారు డే 1 నుంచి ఈ పాటలు విన్నప్పటి నుంచి ఇది చేస్తున్నాం, ఈ మ్యూజిక్ మేము ఆదిత్య నుంచి చేస్తున్నాం అని చెప్పి ప్రతి సాంగ్ రిలీజ్కి ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి ఒక ప్లానింగ్ చేసుకుంటూ పెద్ద సినిమాకి ఎంత ఫోకస్ పెడతారో చిన్న సినిమా మీద కూడా అంతే ఫోకస్ పెట్టి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్కి, నిరంజన్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మా పిఆర్ టీం, బ్యాక్ ఎండ్ టీం అంటే మా పద్మ గారు, వీరా గారు, రిలీజ్ టైంలో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఆన్ టైం పర్ఫెక్ట్గా రిలీజ్ చేయగలిగాం. జనానికి ఒక రీచ్ తీసుకెళ్ళగలం ఒక రేంజ్ వరకు. అలాగే మా పిఆర్ చూసిన శ్రీధర్ శ్రీ గారు చాలా మంచి వర్క్ చేశారు, సినిమాకి చాలా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు ప్రమోట్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసి మంచి సినిమా అని బాగుందని రివ్యూస్ ఇచ్చిన అందరికీ మరోసారి థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.